బ్రిటిష్ వాళ్ళ స్వతంత్రం నుంచి లెక్క చెప్తున్నా. ప్రధానమంత్రులుగా చేసిన వాళ్ళల్లో ఒక అణ్వాయుధ దేశాలు 2 అణ్వాయుధ దేశాలతో. డి అంటే డి అన్న మగవాడు ఒక్క నరేంద్ర మోడీని. మొదటి అణ్వాయుధ దేశం చైనా. డోక్లాంలో నిలబెట్టి తన్ని పంపించాం వెనక్కి. యుద్ధానికి వస్తుందని తెలియదా చైనా? ప్రిపేర్డ్గా వెళ్ళాడా లేదా? అలాగే గాల్వన్ లోయలో అదే చైనా ఆక్రమించుకుంటానంటే నాకు ఆ స్థలం వదిలేయమంటే ఇదివరకు అమెరికా వదిలేదే, మన భారత సైన్యం వదిలేసింది, భారత ప్రభుత్వం వదిలేపించింది ఆ రోజున. బట్ మోడీ ఒక్క గజం వదలనివ్వకపోగా వెంటాడి తన్ని తరిమి వెనక్కి పంపించాడు. మనకి ప్రాణ నష్టం జరిగింది, వాళ్ళకి భారీ ప్రాణ నష్టం కలిగించు, ఆస్తి నష్టం కలిగించు. అంటే అణ్వాయుధ దేశం అని భయపడ్డాం అక్కడ. ప్రపంచంలో 2వ ఆర్థిక వ్యవస్థను భయపడ్డాం అక్కడ. అట్లాగే పాకిస్తాన్ 3 సార్లు అణ్వాయుధ దేశమైనటువంటి పాకిస్తాన్ని తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నాం. ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి తెచ్చాం. ఇవాళ రోజున ఎవరైతే నరేంద్ర మోడీని ఎక్కిరించాలనుకున్నోళ్ళు వాళ్ళందరూ ప్రార్థించాల్సింది పిఓకే విషయంలో నరేంద్ర మోడీని కెలక్కుండా చూడమని చెప్పేసి. ఎందుకంటే మిగతాది అనుకోండి, ఫస్ట్ ట్రిప్ అడిగినప్పుడు ఆధారం ఏదన్నారు, రెండోసారి అడిగినప్పుడు ఆధారం ఏదన్నారు, మూడోసారి ఆధారం చూపెడితే ట్రంప్ చెప్పాడు కదా మేము ఆయన్ని నమ్ముతా ఉంటున్నారు. వాళ్ళని బహువీర్య పుత్రులు అంటారనమాట. అట్లాంటి వాళ్ళ గురించి మనం కక్కర్లేదు.